ఓం దుర్గే స్మృతా హరసిభీతిమసేటజంతో స్వస్థే స్మృతా మతిమతేవ శుభాం దదాసి దార్ఢ్యదుఃఖభయ నివారిణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త దార్ఢ్యదుఃఖౌఘతమో నిహంతృత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః హరి ఓం. ఇప్పుడు మనం అంగారకుడు అంటే మంగళుడు, కుజుడు అనేటువంటి అని పిలువబడేటువంటి భౌముడు అని పిలువబడేటువంటి నవగ్రహాల్లో ఒకడైనటువంటి భూమిపుత్రుడు కుజుని గురించి స్కాంద పురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలు కుజుడు గురించి మనకి గ్రహాల్లోని ఒకడైనటువంటి కుజుడు గురించి చెప్పబడింది. ఆయన గ్రహమండలంలో ఆయన ఒకడు, ఆయన లేకపోతే కొన్ని పనులు జరగవు. భూమిపుత్రో అంగారక అన్నారు. ఏమన్నారు? భూమిపుత్రుడు. మంగళం పూజయిత్వాతు మంగళాహనే అన్నారు. అంటే మంగళవారం నాడు కుజుడిని పూజ చెయ్యాలి అని చెప్పబడింది. మంగళాహని, మంగళం పూజయిత్వా మంగళాహని. అహము అంటే పగటి కాలం, అంటే పూజలన్నీ కూడా పగటి కాలంలోనే జరుగుతాయి కాబట్టి రోజు అంటున్నాం మనం దాన్ని. ఒకరోజు ఆ రోజులోని మంగళవారం నాడు తప్పనిసరిగా మంగళుణ్ణి అంటే కుజుడిని స్మరించుకోవాలి, పూజ చేయాలి, ఆరాధన చేయాలని చెప్పబడింది. నిత్యంలో బాగున్నటువంటి వాళ్ళు ఏ దేవుళ్ళను పూజ చేస్తారో, ఏ పనులు చేస్తారో చేయొచ్చు. కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం వల్ల, కుజగ్రహం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, లేదా ఆ కుజగ్రహం తాలూకా అనుగ్రహం ఇంకా నాకు బాగా కావాలి అనుకున్నప్పుడు కూడా, ఉదాహరణకి స్కూల్లో పిల్లలకు చాక్లెట్ పంచిపెట్టారంటే ఒక చాక్లెట్ ఇచ్చినాక ఇంకోటి ఇవ్వ అంటారు వాళ్ళు పిల్లలు. కానీ ఒక చాక్లెట్ ఇవ్వడమే గొప్ప అక్కడ. కానీ వాళ్ళు మళ్ళీ ఇంకో చాక్లెట్ ఇవ్వమంటారు. ఇంటి దగ్గర తల్లి ఉందనుకోండి, కొట్టి దెబ్బలాడి ఏడుస్తుంటే ఏమంటుంది? ఓ లడ్డు ఏదో చేతిలో పెడుతుంది, అమ్మ ఇంకోటి 4-5 తీసేసుకుంటాం. అదేవిధంగా భగవంతుడి అనుగ్రహం మనకి ఉన్నప్పుడు మన మీద ఇంకా కలగాలని చెప్పి మళ్ళీ ఆరాధన చేయడంలో తప్పులేదు. అంటే బాగానే ఉన్నాయి కదా నాకు, మరి ఇంకేం చూడక్కర్లేదు, ఆయన ఏం పూజ చేయక్కర్లేదు అనుకోవడానికి వీల్లేదు. అలాగే మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా భగవంతుని అనుగ్రహం కోసం మనం చేయాల్సినటువంటిది ఉంటుంది. అలాగే ఈ గ్రహాల్లోని మంగళవారంలోని మంగళుని ఆరాధన చేయమని చెప్పబడింది. అయితే ఈయన తాలూకా విశేషంగా ఎప్పుడు ఆరాధన చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నటువంటిది ఇక్కడ చెప్పబడింది. వ్రణమోచక అంగారక స్తోత్రం అని చెప్పబడిందండి. ఇది స్కాంద పురాణంలోని. చాలామంది ఏమనుకుంటారంటే కుజుడంటే అప్పులు తీరిపోతాయి, అప్పులు తీరడానికి కుజుడిని ఆరాధన చేయాలనుకుంటారు. రుణమోచక అంటారు. రుణం అంటే అప్పులు, ఎవరికైనా రుణపడి ఉండిపోవటం. అసలు రుణం అంటే అప్పు కాదు. ఒక మనిషి మనకి ఎప్పుడో సేవ చేశాడు, అతనికి తిరిగి మనం సేవ చేయడానికి అవకాశం దొరకలేదు. ఒక మనిషి ఎప్పుడో మనకి ఎక్కడో ఏదో ఓ 10 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ తిరిగి అతనికి మనం ఇవ్వడానికి అవకాశం లేదు. అప్పుగా తీసుకున్నప్పటికీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అప్పు తీర్చలేకపోవడం, ఇవ్వకపోవడం ఒకటైతే, అనుకోకుండా అక్కడ సహాయం చేసినటువంటి దానికి మళ్ళీ మనం దానికి ఉపకారం వాళ్ళకి చేయలేకపోవటం అన్నటువంటిది, లేదా ఆ రుణాన్ని ఏదో రకంగా తీర్చుకోవటం అన్నటువంటిది మనం చేయలేకపోవటం అన్నటువంటిది, వాళ్ళకి మనం రుణపడి ఉండిపోవటం. డబ్బు ఎలాగా మస్కా కొట్టి రుణం చేసేసి ఇవ్వకపోవడం అన్నటువంటిది ఇది వేరు. దానికి పూజలేవు, పనిచేయవు. ఎందుకంటే ఇవ్వలేకపోవడం అన్నది ఒకటైతే ఎగవేత అన్నటువంటిది రుణం అయిపోతున్నది. ఇప్పుడు అలాంటి పని చేయకూడదు. అది దానికి పూజలు పనిచేవి, గ్రహాలు పనిచేవి, తిరిగి పాపం వస్తుంది. ఈ గ్రహాలు ఇచ్చేటువంటిది పాపాన్ని ఇస్తారు. కానీ
అలాంటి పరిస్థితుల్లోన అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఉపకారం చేసినా, అప్పు ఇచ్చినా, లేకపోతే ధనరూపేణ సహాయం చేసినా, లేకపోతే ఇంకో రకంగా సహాయం చేసినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ మనం తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతే దాన్ని రుణం అంటారు. అలాంటి రుణాలు మనం తీర్చుకోకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో పని చేయటమో, వాళ్ళ దగ్గర పుట్టడం, వచ్చే జన్మల్లోనూ తరువాతి జన్మల్లో నా రుణం తీర్చితే కానీ తరువాతి జన్మలు కొన్ని జన్మల వరకు మనం రుణాలు తీర్చే వరకు ఎత్తుతూ ఉండాల్సిందే. జన్మలు వాళ్ళ దగ్గర ఒకడవని, 10 మంది అవని, 1 కోటి మంది అవని అన్ని జన్మలు ఎత్తాల్సింది. అందుచేత అలాంటి పరిస్థితుల్లోనూ మనం తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అవకాశం భగవంతుడు మనకు కల్పిస్తాడు. అంటే ఒకరికి సహాయం ఎప్పుడో చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడో తారసపడతాడు అనుకోకుండా, అప్పుడు మీరే కదండి నాకు సాయం చేశారు మహానుభావుడు అని చెప్పి మనకు తోచింది ఒక పూట పోయిన పడతాం. వాడు అప్పుడు 100 రూపాయలు మనకు సాయం లేకపోతే 1 లక్ష రూపాయలు సాయం చేయొచ్చు. ఆపత్కాలంలో 100 రూపాయలు ఇచ్చి దండం పెట్టి భోజనం పెట్టాం అనుకోండి, అతను సంతృప్తి అయిపోక్కర్లేదయ్యా నాకు ఇవ్వక్కర్లేదనే ఇస్తాడు అతను. కానీ అది రుణమే కదా. మళ్ళీ భోజనం పెట్టాం, సంతోషం, ఆ రుణం తీరినట్టుగా అలాగా. ఆ విధంగా మనకి అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. ఒకటి. రెండోది, మనకి సమృద్ధిగానైనా కల్పించవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర మనం కొంత ధనాన్ని ఆపత్కాలంలో తీసుకున్నాం, అతనికి మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోయాం. అయ్యా భగవంతుడా నాకు ఆపత్కాలంలో ఇచ్చాడు, ఎందుకు నేను తీర్చలేకపోతున్నాను, మరి ఇది ఎలా తీర్చాలండి, నీ అనుగ్రహం కావాలని చెప్పి ఆ భగవంతుని ఆరాధన చేసి దానికి తగినటువంటి గ్రహాన్ని ఆరాధన చేస్తే మనకు ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో రూపంలో ఇంకోటి మనకి దాన రూపంలోనే ఇస్తాడు. దాన రూపంలో ఇచ్చిన దానికి రుణం ఉండదు, మనం తీర్చవలసిన పని ఉండదు. ఏదో భగవంతుడు ఎక్కడో ఎవరినో చూపిస్తాడు, లేకపోతే ఏదో రూపంగా మనకి దాన రూపంలోనో ధర్మం రూపంలోనో ఏదో విధంగా ధర్మంగా వస్తుంది మనకి డబ్బు, ధర్మంగా. అంతేగాని ఇక్కడ అప్పు తీర్చాలని కానీ ఇంకోటి దగ్గర దొంగతనం చేసి ఇక్కడ అప్పు తీర్చితే అది రాదు. ఇక్కడ అప్పు చేయడం తప్పు అవుతుంది, అక్కడ దొంగతనం చేయడం తప్పు అవుతుంది. అంచేత దొంగతమ్ము మళ్ళీ తీర్చడం కూడా తప్పే అవుతుంది. అంచేత 3 తప్పులు అయిపోతావు దానికి. అంచేత అలా కాకుండా భగవంతుడా నేను తీర్చలేకపోతున్నాను ఏమిటంటే మళ్ళీ అదో రూపంలో మనకి, లేకపోతే వ్యవసాయంలో పంటలు కలిసి వచ్చేవచ్చు, బాగా పంటలు పండేవచ్చు విరివిగా. తోటలలో కాపులుగా, తోటల్లోని పళ్ళ తోటల్లోని కాపులు బాగా కాసేస్తే పళ్ళు అధికంగా వచ్చేసాయంటే డబుల్ ఆదాయం వచ్చేసిందే, మళ్ళీ అప్పు తీర్చగా ఇంకా మిగులుతుంది. ఇలాంటివన్నీ భగవంతుడు మనకు అవకాశాన్ని కల్పిస్తాడు. అయితే ఆ రుణం తీర్చడానికి ఆ గ్రహాన్ని ఆరాధన చేయమని చెప్పబడింది. అలాగే చాలామంది ఏమనుకుంటారంటే కుజుడంటే రుణ విమోచక అంగారక స్తోత్రం, రుణం తీరిపోతుంది దీన్ని చేస్తే అని చెప్పి అనుకుంటారు. కానీ కాదు. రణం అంటే పుళ్ళు, వ్రణం అంటే పుళ్ళు, రక్తం కారటం, రక్తం కారేటువంటి దెబ్బలు తగలటం, ఎముకలు విరిగిపోవటం, ఇవన్నీ కూడా కుజుడి వల్ల జరిగేటువంటి, కుజుడికి సంబంధించినటువంటి రోగాలు. ఎక్కువగా వ్రణాలు, పుళ్ళు, కురుపులు, దెబ్బలు ఇవన్నీ కూడా కుజుడి వల్ల వస్తాయి. ఈ గ్రహస్థితి, కుజుడి తాలూకా గ్రహస్థితి బాగులేనప్పుడు యాక్సిడెంట్లు అయిపోతుంటాయి. ఇప్పటికప్పుడు మాటిమాటికి దెబ్బలు తగిలేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక రక్తం కారుతూనే ఉంటుంది ఎక్కడో దగ్గర. గాయం అంటారు దాన్ని. పుండు అంటే గాయమే పుండుగా మారిపోతుంది. మొట్టమొదటిది గాయం రూపంలో ఉంటుంది, రక్తం కారుతుంది, తర్వాత మొదట రక్తం అవుతుంది, తర్వాత రసి, చీము, నెత్తురు. అంచేత అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి శరీరానికి. అదొక రకమైనటువంటి అనారోగ్యమే శరీరానికి. అలాంటి వ్రణ సంబంధమైనటువంటి కొన్ని రోగాలు ఉన్నాయి. వ్రణాది సర్వరోగ, ఈ వ్రణాలు అనేక రకాలుగా వస్తుంటాయి శరీరానికి. క్యాన్సర్ పుండని పూర్వం ఏదో రోగం ఉండేది, ఆ రోగం వస్తే రమణ మహర్షికి కూడా అదే ఇబ్బంది కలిగింది, మహానుభావుడికి కూడా. ఎంతటి వారికి కూడా అది తప్పదు, అనుభవించి తీరాల్సినటువంటిదే. అంచేత ఆ నారిపుండు అనేవారు, నారి కురుపు. ఆ కురుపు వచ్చిందంటే అందులో పురుగులు పుట్టేస్తాయి, అవి అలాగే తినేస్తూనే ఉంటాయి, కానీ దానికి మందు లేదు. మరి రోజు రోజుకి పెరిగిపోతుంటుంది, కొన్నాళ్ళకి చనిపోతాడు. పురుగులు వచ్చేస్తాయి అందులో. నారి కురుపు అంటారు దాన్ని. చాలా కష్టం అది, దానికి మందు లేదు పూర్వంలో. అయితే దానికి ఏం చేసేవారంటే ఒక అరిసిని తయారు చేసి రాత్రి కట్టివారటండి కురుపు మీద. ఆ పురుగులు శరీరంలో ఉండేటువంటి మాంసాన్ని తినకుండా ఈ అరిసిని తినేవి.
పొద్దున మళ్ళీ అరిసి తీసేసి పాడేసి మిగిలిపోయినటువంటి దాన్ని మళ్ళీ కొత్త అరిసి కట్టేవారు. ఈ అరిసిని తినేవి, శరీరంలో మాంసం తినకుండా ఈ అరిసిలోకి వచ్చేసేవి కొన్ని, అవి వచ్చినప్పుడు వాటిని పారేసేవారు. అలాగే తగ్గించుకోవటమే తప్ప ఏమి. పురుగులు కారిపోతారంటే ఇది. ఇలాంటివి కొన్ని రోగాలు ఉన్నాయి. ఇలాంటి రోగాలకి కలగటానికి ఏ జన్మల్లోనో ఏవో చేసినటువంటి పాపాలు అవ్వచ్చు, ఈ జన్మలో పాపాలు అవ్వచ్చు, అవి వదలండి. కానీ దానికి బలీయమైనటువంటి స్థితిని ఏర్పరచవలసినటువంటి వాడు గ్రహాల్లోని కుజుడు. ఆ రోగం రావాలన్నా, ఆ రోగం పోవాలన్నా దానికి ఆ కుజుడే ఆధారం. అతని ద్వారా ఆ సెక్షన్ కుజుడిది. మనకి ఉద్యోగాల్లోని ఆఫీసుల్లోని ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క విభాగం ఏ విధంగా ఉంటుందో మనకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. అందులో దీనికి వ్రణాలు అంటే దెబ్బలు, పుళ్ళు, కురుపులు అంటాము. అది వాటన్నిటికీ గాయాలు, వాటన్నిటికీ కూడా కుజుడు కారణం. అలాగే కాలిపోయినటువంటి గాయాలు, దీనికి కూడా కుజుడే. శరీరం కాలిపోవడానికి కూడా కుజుడే ఒక విధంగా ఇది గ్రహస్థితే, కుజుడు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి. అందుచేత ఇలాంటి రోగ వ్రణము అంటే ఇవి తగ్గడానికి, ఈ రోగాలు తగ్గడానికి కుజుడిని ఆశ్రయించి మంగళవారం నాడు కుజుడిని ఆరాధన చేసి పూజ చేయండి అని చెప్పి ఈ స్కాంద పురాణంలోని ఒకనొకప్పుడు చెప్పబడింది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇంకో విశేషం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాజు. 2024-25 క్రోధినామ సంవత్సరంలోని కుజుడు రాజు. అందుచేత ఈ సంవత్సరంలోని ప్రతిరోజు కూడా కుజుడిని తలుచుకోవాల్సిందే కుజుడిని. ఎందుకంటే ఆయన మంచి స్థితిలో లేనటువంటి పరిస్థితి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటివరకు కూడాను. దేశంలోని రాజుకు బలం తగ్గుతున్నది, పరిపాలనా వ్యవస్థలో తేడాలు వస్తున్నాయి, శత్రువుల వల్ల దాడులు జరుగుతున్నాయి, యుద్ధంలో బార్డర్స్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ప్రజల్లో రోగాలు వస్తున్నాయి, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇన్ని రకాలు దీనివల్ల జరుగుతున్నాయి. అది కుజుడు రాజు ఈ సంవత్సరంలోని. అందుచేత ఈ సంవత్సరం పొడిగిన యాక్సిడెంట్లు, భూకంపాలు, ఉల్కాపాతాలు, లేకపోతే గ్రహయుద్ధాలు, ఇలాంటివన్నీ కూడా అంతరిక్షాల నుంచి కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సముద్రాలు పొంగిపోవడం, అతివృష్టి, ముందు కుజుడు స్తంభం జరుగుతుంది, ఆ కుజ స్తంభంలోని అతివృష్టి కలుగుతుంది, నదులన్నీ పొంగిపోతుంటాయి, ప్రజలకి నష్టం కలుగుతుంది, జీవులకి నష్టం కలుగుతుంది, ప్రాణాపాయం ఉంటుంది. ఇలాంటివన్నీ చూసుకోవాలి. అంచేత ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా కుజుడిని తలుచుకొని దండం పెట్టుకుంటుండాలి. ఒక విధంగా రుణమోచకము, వ్రణమోచకము రాజు కాబట్టి ఈ సంవత్సరం. అందుకని చెప్పేసి వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని, దీని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. భార్గవ ఉవాచ మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద. ఈయన రుణహర్త, రుణాన్ని హరించేటువంటి వాడు, దానివల్ల దోషం తగలకుండా చేసేటువంటి శక్తి. ఎప్పుడూ మన దగ్గర ఉండి తీర్చలేనటువంటి రుణం కాదు, మన దగ్గర లేక తీర్చలేనటువంటి రుణం అవ్వచ్చు. మనం కొన్ని రుణాలు తీర్చలేం, కొంతమంది చేసినటువంటి ఉపకారానికి ఆ రుణం మళ్ళీ మనం తీర్చలేం. అలాంటి వాళ్ళకి దాన్ని ఏమంటారంటే, మనం ప్రశాంతంగా వాళ్ళని గురించి ఒక మంచి చేయటం, ఒక మంచి కోరుకోవటం. అంచేత ఇలాంటివన్నీ సింపతి అంటాం మనం, ధన్యవాద రూపకం. ఆ విధంగా చేసేటువంటిది. ఈ దేవతని ప్రార్థిస్తే, ఈ గ్రహాన్ని ప్రార్థన చేస్తే అలాంటి రుణాలన్నీ తీరుతాయి. వ్రణ రోగాలు, యాక్సిడెంట్ల వల్ల గాయాలు మొదలైనటువంటి ఏమైనా ఉంటే ఇవి పోతాయి. ఇవి జరగవలసినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవి చిన్న వాటితో ఇబ్బందులు, పెద్ద ప్రమాదం జరగకుండా, ప్రాణాపాయం కలగకుండా రక్షిస్తాడు భగవంతుడు అని చెప్పి ఆ విభాగానికి సంబంధించినటువంటి గ్రహాల్లోని కుజుడిని ఆరాధన చేయమని చెప్పబడింది. ఆయన ఏంటి, మంగళ భూమిపుత్రశ్చ, ఇవి భూదేవి యొక్క కుమారుడు, అంచేత భూమిపుత్రుడు అంటారండి. మంగళుడు అని అనాలి. మంగళాయ నమః, భూమిపుత్రాయ నమః, రుణహర్తాయ నమః, ధనప్రదాయ నమః అని చెప్పి నమస్కారం చేస్తుండాలి. మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద.
ఈయన తలుచుకుంటే విపరీతమైనటువంటి ధనం ఇచ్చేస్తాడటండి. కుజుడు కానీ జాతకంలో బాగున్నాడా, అన్నదమ్ముల దగ్గర నుంచి కుటుంబంలోనే ధనం వచ్చేస్తుంది మనకి. అలాగే సోదరుల నుంచి, అలాగే భూముల వల్ల మన తాతలో ముత్తాతలో తండ్రులో సంపాదించినటువంటి ధనం వల్ల లేదా మనకి ఆర్థికంగా బాగున్న కారణం చేత మనం భూములు కొనుక్కోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ భూమి పుత్రుడు తాలూకా ఈ కుజుని తాలూకా అనుగ్రహం వల్ల ధనప్రద, ఈయన డబ్బును కూడా ధనాన్ని సమృద్ధిని కూడా కలిగిస్తాడట ఈయన. ధనప్రద స్థిరాసనం, ఈయన స్థిరాసనం. కుజుడు ఎప్పుడూ కూడా స్థిరంగా కూర్చోకూడదండి. ఆయన ఒక రాశిలో స్థిరంగా ఎక్కువ కాలం ఉండిపోయాడంటే ప్రళయాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఆకాశం మించి ఏదో నిప్పుల వర్షం కురుస్తుంది అంటారు చూసారా, అలాంటి పరిస్థితి ఉంటుంది. వర్షాలు పడవు, ఎక్కువ వర్షాలు పడి తుఫాన్లు వచ్చి ఏకంగాను వాయువు ఎక్కువైపోయి తుఫాన్లు వచ్చి అతివృష్టితో కొట్టేస్తాడు, లేదా భూకంపాలైనా వస్తాయి, అగ్ని ప్రమాదాలు జరిగిపోతుంటాయి, యాక్సిడెంట్లు అల్లర్లు చెరలేకపోతాయండి. ఈ కుజుడు తాలూకా పరిస్థితి బాగులేకపోతే జనాల్లో వాళ్ళే కొట్టేసుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు అవుతున్నాయో ప్రమాదాలు తెలియదు. అంత ప్రభావం ఉంటుంది ఈ కుజుడి వల్ల. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అందుచేత ఈయన్ని స్థిరాసనం అంటారు. ఈయన ఎక్కువ కూర్చొని వాడిగా ఈయన మనం ఇక్కడ నమస్కారం స్థిరాసనుడు అని చెప్పి నమస్కారం చేయటమే కానీ గ్రహాల స్థానంలో మాత్రం ఆయన తిరుగుతూనే ఉండాలి. ఆయన కుజుడు స్తంభన అంటారు దాన్ని. ఆ స్తంభన కానీ ఉంది అంటే చాలా ప్రమాదాలు ఏర్పడతాయి కుజస్తంభన కాలంలోని. అది జ్యోతిష్య పండితుల్ని వాళ్ళని అడిగితే కుజుడు స్తంభించినప్పుడు ఏ పరిస్థితులు వస్తాయండి, ఆ జాతకులకు కూడా ఏ పరిస్థితి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకోండి. వాళ్ళు మీకు చెప్తారు, దానికి తగిన శాంతి చేసుకోవాలి. ముందు వస్తుంది కూడా అది, ఈ కుజస్తంభన కూడా ఉన్నది. తర్వాత అంచేత ఆయన స్థిరాసనో మహాకాయ, చాలా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు మహాకాయుడు అన్నారు ఆయన్ని. తర్వాత సర్వకర్మావరోధక, అన్ని పన్నులకి ఆయన అడ్డుపడిపోతాడు. అవరోధం అంటే ఆయనకి కానీ కోపం వచ్చిందా, సర్వకర్మావరోధక అంటే అన్ని పనులని అడ్డుపెట్టేటువంటి శక్తి ఆ భూమిపుత్రుడికి కుజుడికి మంగళుడికి ఉన్నది. అంచేత నాయన మహానుభావ, అన్ని పనులకి అడ్డొచ్చేవాడా నీకు నమస్కారం అంట. అంటే నా పనులు అడ్డు పెట్టకదంటే నా పనులు జరిగేటట్టే అనుగ్రహించు అని అంటాం. అక్కడ నమస్కారం చేయడం. తర్వాత లోహితాక్షశ్చ సామగాన కృపాకర, ఈయనకి ఎంతసేపు కూడా ఈ కుజుడిని మెప్పించాలంటే సామగానం, సంగీతమైనా పాడాలి. సామవేదంతో సమానమైనటువంటి సంగీతాన్నితోనైనా ఆయన్ని పాడి మెప్పించాలి కుజుడిని. లేకపోతే సామవేదాన్ని ఎక్కువగా చదవాలి. ఇది వేద పండితులు అందరూ వాళ్ళకే సాధ్యం తప్ప సామాన్యులకు కాదు ఇది. అంటే చెప్తున్నాడు సామగానంలో అంటే ఈయనగా చాలా ప్రీతి ఎక్కువ అని చెప్పేసి ఈ కుజుడికి. సామగాన కృపాకర, ఇంకా ఏంటంటే ఈయనకి సామగాన కృపాకర అని అంటే ఈయన మెప్పించాలంటే సామగానం చేస్తుంటే ఈయనకి ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది మన మీద, ఆయన కృప చూపుతాడు మన మీద అని చెప్పబడింది. తర్వాత సామగాన కృపాకర ధరాత్మజ, ధరాత్మజ అంటే ధరాదేవి అంటే భూదేవి తాలూకా, ఆత్మజ అంటే కుమారుడు. కుజో భౌమో, కుజుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. భౌముడు భౌమో అంటే భూమిపుత్రుడు, భౌముడు అన్నారు ఈయన్ని. భూమిదో అంటే భూమిని ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. ఇందాక అనుకున్నాం కదా మనం, కుజుడు తాలూకు అనుగ్రహం మన మీద ఉంది అంటే మనకి కావలసినంత ఎక్కువ భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలకి మనని ఇచ్చేస్తాడు, అధిపతిని చేసేస్తాడు. అంటే భూకామందు జమీందారు ఇలా అంటుంటారు చూసారా, అలాగైపోతుంది మన పరిస్థితి. ఆ కుజుడు తాలూకు అనుగ్రహం ఉంటే అంత భూమి ఉంటుంది అని. భూమి నందన, భూమిని భూదేవిని సంతోషపరిచినటువంటి కుమారుడు అని. అంగారకో యమశ్చైవ, ఈయన అంగారకుడు అంటారు. అంటే అగ్నితో సమానమైనటువంటి పరిస్థితి ఈయన అగ్నిగ్రహం. అందుకే అగ్ని ప్రమాదాలు గట్రా జరగడం అన్నారు. అంగారకుడు. తర్వాత యమశ్చైవ, యముడితో సమానం. ఈయన కోపం వచ్చిందంటే ఎముకలు ఎరగొట్టేసి మొత్తం నుజ్జు చేసి చంపేస్తాడు. ఏ విధంగా ఎముకలు ఇరిగిపోయి ఎవడో
చూసారా, అక్కడ భీముడు చంపాడు కీచుకుడిని, ఎముకలన్నీ ఎరగొట్టేసి ముద్ద చేసి చంపేశాడు. ఆ విధంగా అయిపోద్ది యాక్సిడెంట్ అయితే. ఈయన కోపం వచ్చిందంటే జీవుడి పరిస్థితి అంత ప్రమాదమైనటువంటిది. యమశ్చేవ, యముడితో సమానం. యముడు ఏం చేస్తాడు? ప్రాణాన్ని తీసుకోవడమే, ఆయనకి ఇవ్వడం తెలియదు. ఇచ్చేవాడు ఎవడు, తీసిపోయేవాడు ఎవడు, వాడు చూసుకోవాలి కదా. అంచేది ఏంటంటే అంత యముడు అంటే ప్రాణాన్ని తీసిపోయేవాడే తప్ప వాడు ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా ఇచ్చేవాడా? ఇప్పుడు దానం చేసేవాడు దానం అంటారు, పెసనారం అంటే పెసనారం అంటారు కదా. అలాగే ఈ యముడు అంటే ఇది ఆ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళే డిపార్ట్మెంటే. అంచేత ఇక్కడ యముడితో సమానం. సుమా ఈయన కోపం వచ్చిందంటే అంచేత ఈ అంగారకుడిని కుజుడిని యముడు అని కూడా అంటారు. యమశ్చైవ సర్వరోగాపహారక, అన్ని రోగాల్ని హరించేటువంటి శక్తి నీకే ఉన్నది తండ్రి, నీ అనుగ్రహం వల్లే అన్ని రోగాలు హరించుకుపోతాయి అని చెప్పేసి ఆయనకి పేరుంది. వృష్టికర్త, వృష్టి ఈయన తలుచుకొని కుజుడు కానీ స్తంభించేశాడా, ఏర్లు సముద్రాలు నదులు ఏకమైపోతాయి. అంత కోపం వచ్చిందంటే కుజుడికి. అందుకు వృష్టికర్త అన్నారు ఈయన్ని. వృష్టి అంటే వర్షం, ఎడతెరిపి ఆగకుండా వర్షం కురిసేస్తుంటుంది. ఇంకా నదులు జలాలు అన్నీ మునిగిపోతుంటాయి. దాన్ని వృష్టికర్త అన్నారు. అందుకే తన్ని వృష్టికర్త. అపహర్తాచ, ఇంకా ఆయన కోపం వచ్చింది అనుకోండి, కొన్ని స్థానాల్లో కుజుడు ఉంటే ఒక్క వర్షం చొక్క కూడా పడదు, ఎండిపోయి మండిపోతుంది అన్నమాట. అంచేత ఈ వృష్టిని అపహరించేటువంటి వాడంటే వర్షం పడకుండా చేసేటువంటి శక్తి కూడా ఆయన దగ్గర ఉన్నది అని. వృష్టికర్త అపహర్తాచ సర్వకామ ఫలప్రద, అన్ని కోరికలని కూడా కోరినటువంటి భక్తులు కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి వాడు. ఈ పైన ఏవైతే అడిగామో ఇవన్నీ అతని వల్ల జరుగుతాయి. అతను ఇచ్చేటువంటి మంచి పనులు అన్నీ కూడా మనకి ఇవ్వగలిగినటువంటి వాడు. భూమి ఇస్తాడు, ధనం ఇస్తాడు, రోగాన్ని హరిస్తాడు, అన్ని రోగాలు పోగొడతాడు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి ఏ మానవుడికైనా సరే? చక్కగాను భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి సుఖంగా ఉన్నట్టుగా పంటలు పండుతాయి, అందరూ ఉంటారు. భూమిని ఆశ్రయించినటువంటి వాళ్ళ పనులు, పని మనుషులు, లేకపోతే వ్యవసాయదారులు, మనకి చేలు అన్నీ ఉంటాయి భూమి ఉంటే. అంచేత ఆహారం కొరత ఉండదు. భూమి, పశువులు ఉంటాయి, బంధువులు వస్తారు మన దగ్గర, అన్నీ ఉంటే బంధువులు వస్తారు, లేకపోతే ఎవడు రాడు కదా. అంచేత భూమి, తర్వాత ధనం ఇవ్వగలిగేటువంటి వాడు, వర్షం కురిపించగలిగేటువంటి వాడు, ఇంకా అంతకన్నా సామగాన ప్రియుడు, ఇంకెంతకన్నా ఇంకేమిటున్నాయి. అంచేత ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి సర్వకామ ఫలప్రద, ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి శక్తి ఆ మంగళుడికి ఉన్నది అని చెప్పేసి ఇవి ఏవైతే ఉన్నాయో ఏతాని కుజనామాని, ఇవి కుజుడు తాలూకా నామాలు. ఎన్నండి అంటే 17, 18, 18, 19, 20, 21, 21 పేర్లండి. 21 పేర్లు ఈ కుజుడివి. మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయ సర్వకర్మావరోధక లోహితో లోహితాక్షశ్చ సామగాన కృపాగ్ర ధరాత్మజ కుజో భౌమో భూమిదో భూమినందన అంగారకో యమశ్చేవ సర్వరోగాపహారక. వృష్టికర్త అపహర్త చ సర్వకామఫలప్రద. ఇవి 21 పేర్లండి. ఏతాని కుజనామాని నిత్యం శ్రద్ధయా పఠేత్, ఎవరైతే కుజుడు తాలూకా ఈ 21 నామాల్ని శ్రద్ధగా ఎవరైతే నిత్యము పఠిస్తూ ఉంటారో, పఠేత్తు రుణం నజాయతే తస్య, అతనికి రుణం చేయవలసినటువంటి పని ఉండదు. అంటే ఏదో విధంగా ఇతని జీవనోపాధి నడుస్తూ ఉంటుంది, అప్పు చేయవలసినటువంటి పని ఉండదు. తర్వాత రుణం నజాయతే, తర్వాత ధనం శీఘ్రమవాప్నుయాత్తు, ఆదాయం బాగానే వస్తుంటుందట, చక్కగా ధనం శీఘ్రమవాప్నుయాత్తు. ధరణీ గర్భ సంబోధం విద్యుత్కాంతి సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అని చెప్పి ఓ నమస్కారం చేయాలట. ఈ కుజుడికి శ్లోకం చెప్పుకొని అంగారకస్యేతత్ పఠనీయం సదా నృభిః నతేషాం భౌమిజాపీడ స్వల్పాపి భవతి క్వచిత్. స్వల్పాపి భవతి క్వచిత్ అంటే ఈ పైన శ్లోకాలు చెప్పుకొని 21 పేర్లు చెప్పుకొని నమస్కారం చేసి
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రమం సన్నిభం అని చెప్పబడింది. సమప్రమం అని కొంతమంది చదువుతారు, ఇక్కడ సన్నిభం అనే చెప్పబడింది స్కంద పురాణాల్లోని. విద్యుత్కాంతి సన్నిభం కుమారం శక్తిహస్తంచ, శక్తిహస్తం కుమారం అని ఆయనకి పేరు. శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం, ఓ మంగళుడా, ఓ మంగళం అంటే శుభాన్ని ఇచ్చేటువంటి ఓ నీకు నమస్కారము అని చెప్పి ఓ నమస్కారం చేయమన్నాడు. ఈ విధంగా ఏం చెప్పాడు, స్తోత్రమంగారకస్యేతత్ పఠనీయం సదాన్వి. ప్రతి మానవులు కూడా ఈ విధంగా ఈ స్తోత్రాన్ని ఎప్పుడూ కూడా చదవాలి, చదివితే మంచిది అంటున్నారు. అలా చదివితే ఏం జరుగుతుంది, కావాలి కదా ఇప్పుడు ప్రజలకి, నేను ఇది చేస్తే ఏమిటి వస్తుంది, ప్రతిఫలం కావాలి కదా. అంచేత అందులోకి భగవంతుడు ఇచ్చేటువంటి ఫలితం విశేషంగా ఉంటుంది. విశేషమైనటువంటి అడుగుతుంటాం. మా అమ్మోని వాళ్ళైతే గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి అంటాం. దేవుడిని అడిగేటప్పుడు ఏం అడుగుతాం, అమృతం లాంటి అన్నం ఇవయ్యా, జీవితాంతం నాకు అన్నానికి లోటు లేకుండా అయ్యి అంటాం. అదే మనకు ఆకలి వేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి, బాబు ఈ రోజుకి అన్నం పెడితే బాగున్నావు, 2 పూటలు పెట్టవయ్యా, 3 రోజులు పెట్టే ఆకలి వేస్తున్నది అంటాం. భగవంతుడు అడిగినప్పుడు నాకు జీవితాంతం తిండికి బట్టకి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి మనం కోరుతాం. మొత్తం జీవితాంతం అని చెప్పి విశేషమైనటువంటి కోరుతుంటాం. కాబట్టి అక్కడ అదే చెప్పాడు, నదేశాం భౌమజాపేడ పఠనీయం సదాన్వి. నిత్యము కూడా మనం ఇది పఠిస్తేనట ఈ కుజుడికి సంబంధించినటువంటిది. నతేషాం భౌమజాపేడ, అతనికి జీవితంలో భౌమజాపేడ అంటే కుజుని వల్ల పీడ కలగదు అని. పీడ అంటే గ్రహం అంటేనే పీడ. పట్టి ఏ విధంగా మొసలి పట్టుకుంటే ఏ విధంగా విడిచిపెట్టదో, మొసలి పట్టు అంటారు చూసారా, ఉడుం పట్టు అంటారు, మొసలి పట్టు అంటారు. ఉడుం పట్టు కాదు లెక్క, ఉడుము బుర్రతో పట్టుకోదు, ఉడుము దేన్ని పట్టుకోదు, ఆ బుర్ర దూర్చేసి పెద్దదవుతుంది. ఉడుము విషయం ఇక్కడ ఎగ్జాంపుల్ ఉడుము పట్టు అన్నటువంటిది కాదు. ఇక్కడ విశేషం ఏంటంటే మొసలి ఒకసారి ఇలా కొట్టిందంటే దవడ ఇంకా అయిపోవలసిందే ఏదైనా. అది ఏనుగే కానివ్వండి, అన్నిటికన్నా పెద్ద జంతువు ఏనుగే. అంత స్పీడ్తోని ముసలి అలా అంటుంది నోటితోని. అలాగన్నది అంటే ఇంకా అయిపోవలసినటువంటి అంత శక్తి ఇంకో దానికి లేదు, అంత ప్రమాదమైనటువంటిది ముసలి. అందుచేత అలాగే అది ఏదైనా పట్టుకుందనుకోండి, నీటిలో ఉండి దేన్నైనాను పట్టుకుంటే ఇంక అంతే సంగతి, దాన్ని విడిపించుకోవడం యువతల వాడి తరం కాదు. అలాగే గ్రహము అంటే ఆ విధంగా మన బాధిస్తాయి పట్టుకొని, గ్రహాల తాలూకా బాధలు. అందుకు వాడు పీడ అన్నారు. పీడ అంటే పీడించడం అంటే పట్టుకొని బాధపెట్టడం అని. అంచేత గ్రహపీడ ఏ గ్రహం తాలూకా పీడ ఉండదు. నజాయతే నతేషాం భౌమజాపీడ. ఎవరైతే నిత్యం ఇది చదువుతూ ఉంటారో వాళ్ళకి కుజుడు తాలూకా పీడ ఏదైతే ఉందో వాడి తాలూకా బాధలు, గ్రహ బాధలు ఉండవు. ఏ గ్రహం మంగళ గ్రహం తాలూకా బాధలు ఉండవు సుమా అని చెప్పి చెప్పబడుతున్నది. స్వల్పాపి భవతి క్వచిత్. ఇప్పుడు కొంచెం కూడా ఉండదు. ఎప్పుడో ఈవేళ దండం పెట్టేసాములే, ఈవేళ బాగానే చూస్తాడు, రేపు మళ్ళీ ఏదో చిన్నదైనా సరే ఇబ్బంది పెడతారు కదా అనేటువంటిది కూడా డౌట్ అక్కర్లేదు మీకు. నిత్యం దీన్ని చదువుకుంటుంటే ఈ బాధలన్నీ కూడా, ఈ కుజగ్రహం మంగళగ్రహం తాలూకా బాధలన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు జీవితంలో బాధించడని చెప్పబడింది. ఈ అంత విశేషం ఉంది. అంగారక మహాభాగ భగవన్ భక్తవత్సల త్వాన్నమాన్ మహాభాగ వ్రణమాసు వినాశయ. ఇంకా ఏంటి, రోగం ఉన్నటువంటి వ్రణాలతోని, కురుపులతోని, క్యాన్సర్ పుళ్ళు, ఇందాక అనుకున్నట్టుగా ఇవి బాధలతో పడి దీర్ఘ రోగాలతో బాధపడేటువంటి, వ్రణ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యం ఈ స్తోత్రాన్ని పఠన చేస్తూ అంగారక మహాభాగ భగవన్ భక్తవత్సల త్వాన్నమామి, నీకు నమస్కారం చేస్తున్నాను. తర్వాత వ్రణమాసు వినాశయ, నీకు నమస్కారం చేస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను. వ్రణమాసు, నాకు ఉన్నటువంటి వ్రణాలు, కురుపులు, ఏవైతే గాయాలు ఉన్నాయో వీటిని మాన్పించు తండ్రి అని చెప్పి ఓ నమస్కారం చేయాలటండి. అంచేత వ్రణమాసు వినాశయ వ్రణరోగాది దారిద్ర్యం ఏచాన్యే చాపమృత్యవ భయక్లేశ మనస్తాపా నశ్యంతు మమ సర్వదా. ఇంకా ఏంటి కోరుకుంటున్నాడు అంటే వ్రణరోగాది దారిద్ర్యం, వ్రణములు, రోగములు, దరిద్రము, ఇంకా ఏమిటి లేకుండా ఉండాలంటున్నారు.
ఏ చాన్యే చాపమృత్యవ. వీటి వల్ల కానీ లేదా ఇవి కాకుండా మృత్యువు కానీ, యాక్సిడెంట్ అయితే వెంటనే చచ్చిపోతాడు, ఏమైందో తెలియదు, ఎముకలు నుజ్జు అయిపోతాయి, వెంటనే చచ్చిపోతాడు. మరి అది మృత్యువే కదా. ఇవేవి జరగకపోయినా అది మృత్యువే. లేదా ఇవి ఇలాగ కొన్నాళ్ళుంటే మృత్యువే. అంచేత ఈ మృత్యువు కావచ్చు, ఆ మృత్యువు కావచ్చు, ఈ మృత్యువు. అలాగే వ్రణ రోగ ఆది దారిద్ర్యం ఏచాన్యే చాపమృత్యవ. ఇంకా విషయటువంటి భయం, ఈ కుజుడు తాలూకా పరిస్థితి వల్ల భయం ఎక్కువైపోతుంది. ఉదాహరణకి ఊళ్ళల్లో కొట్లాట జరుగుతున్నది అనుకోండి, అందరూ వచ్చి ఇళ్లలో తలుపులు వేసుకుంటారు, మరి బయటికి వెళ్తే మన్న కొట్టేస్తారని. మరి ఆ భయం ఎలా ఉంటుందో చూసుకోండి. తలుపు తీయమన్నా తీరు, తెలిసిన వాళ్ళ చుట్టాలు వచ్చినా తీరు. అమ్మో బాబాయ్ ఊళ్ళో కొట్లాట అవుతాం, అన్నగాని కొట్టేస్తాడేమో అని, అది భయం. అలాంటి భయం ఈ కుజుడి వల్ల వస్తుంది. ఆ అనుగ్రహం ఉన్నందువల్ల అలాంటి భయాలు పోతాయి. అలాంటి భయాల్లో ఆపదలు, అలాంటి భయాల్లోనే మనకి భయం లేకుండా ధైర్యంగా ఉండేటువంటి శక్తి అప్పుడు వస్తుంది. అంచేత ఇక్కడ చెప్తున్నారు, భయక్లేశ మనస్తాప నశ్యంతు మమ సర్వదా. అలాంటివన్నీ కూడా నాకు ఎప్పుడు కూడా కలగకుండా వాటన్నింటినీ కూడా తొలగించే తండ్రి అని చెప్పి ఈ కుజుడికి నమస్కారం చేసుకోమన్నారు ఈ శ్లోకం చెప్పి. తర్వాత అతివక్త దురారాధ్య భోగముక్త జితాత్మభి దుష్టో దదాపి సామ్రాజ్యం వరం హరసి క్షణాత్తు. అతివక్ర వక్రత్వం కొన్ని గ్రహాలకు ఉందండి. కుజుడు, శని, గురుడు కొన్ని గ్రహాలకి వక్రం ఉంది. రాహువు, అపసవ్యం. కానీ కొన్ని గ్రహాలకు వక్రం ఉంది, ఉన్న ఇబ్బంది ఉండదు. కానీ శనికి కానీ కుజుడికి కానీ వక్రం వచ్చిందా చాలా ఇబ్బందులు. వక్రం ఒకటి, కుజుడికి స్తంభం ఒకటి, రెండు ఉన్నాయి. ఈ రెండు జ్యోతిష్యపరంగా చాలా విశేషాలు, ఇందులో ఇబ్బందులు చెప్పబడ్డాయి. కుజుడు వక్రించిన, శని వక్రించిన, అలాగే కుజుడికి స్తంభన ఉంది. ఈ స్తంభన ఉన్నప్పటికీ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు లోకంలో కలుగుతాయి. అది ఒకటికి కాదు, లోకంలోనే కలుగుతాయి. అంచేత ఆ సమయంలో చాలా విశేషాలు జరుగుతాయి. కాబట్టి దానికి తగిన విధంగా ఈ కుజుడిని ప్రార్థించమని చెప్పింది. అంచేత ఇతన్ని అతివక్రుడు అంటారు. అతివక్ర దురారాధ్య అంటే సామాన్యంగా ఇతన్ని పూజ చేస్తే పూజ చేయాలని అనిపించదు ఎవరికిను. ఆ అదృష్టం ఉన్న ఎవడో చేస్తాడు. దురారాధ్య అంటే అదృష్టం ఉన్నవాడే నిన్ను ఆరాధన చేస్తాడయ్యా, లేకపోతే నా దగ్గర డబ్బున్నా పనున్నా గొప్పవాడినైనా మంత్రాలున్నా నేను చేయలేను. అంతే దురారాధ్యుడు అంటే అందరికీ లభించినటువంటి వాడు అని. ఆ అదృష్టం ఎవరికో కానీ రాదు. అంతే దురారాధ్య భోగముక్త జితాత్మభి. భోగముక్త అంటే ఈ కుజుడు బాగా ఉన్నాడు అనుకోండి జాతకంలోని, కుజుడు జ్ఞానానికి చాలా విశేషమైనటువంటి, కుజుడు వల్ల జ్ఞానం కలుగుతుందటండి. మేధస్సు, మేధాశక్తి బాగా కలుగుతుంది కుజుడి వల్ల. అందుచేత కుజుడు బాగా ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు, ఆలోచనాపరులు, మేధావులు, అర్థమైందా అండి. కొంతమంది ఉంటారు ధైర్యవంతులు, ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. నాయకత్వం వహించగలిగేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అవుతుంటారు ఈ కుజుడు తాలూకా పరిస్థితి వల్ల. అందుచేత ఏం చెప్పాడు, భోగముక్త. జ్ఞానం కలిగితే భోగాలన్నింటినీ వదిలిపెట్టేస్తాం. జ్ఞానం కలగలేదనుకోండి, మనకి జ్ఞానం కలిగే వరకు కూడాను మనకి జ్ఞానం కలగలేదనుకోండి మనకి, ఏమండి జ్ఞానం కలగనంత వరకు ఈ అన్నమే తినాలి, ఈ రకమే తినాలి, లేకపోతే నిత్యం ఈ పనులే చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఒకదానికోటి లంపడం. జ్ఞానం కలిగే వరకు. జ్ఞానం కలిగింది అనుకోండి నిమిత్తంగా, ఆ టైంకి ఏది దొరికితే తినడం, ఆ టైంకి స్నానం చేయడం, రామకృష్ణ అనుకోవడం, యోగ సాధన చేయడం, పుణ్యం చేసుకోవడం, లేకపోతే పూజ చేసుకోవడం, జపం చేసుకోవడం. ఆ జ్ఞానం కలగలేదు అనుకోండి, అమ్మో టిఫిన్ టైం అయిపోతుంది, అమ్మో టీ టైం అయిపోతున్నది, అమ్మో అక్కడ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అంటే జ్ఞానముక్తి, జ్ఞానాన్ని ఎక్కువగా కలిగించేటువంటి బుర్రలో కానీ కలిగించాడు ఆ కుజుడు, అతనికి వైరాగ్యం వచ్చేస్తుంది. అంతటి శక్తి
ఈ జ్ఞానం వల్ల కలుగుతుంది. చివరిది ఏమిటి? జ్ఞానం కలిగితే వైరాగ్యం రావాలి, వైరాగ్యం వస్తేనే మోక్షం వస్తుంది. అంచేత కుజుడు బ్రెయిన్లో ఉండేటువంటి దానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాడు, ఆలోచనకి మేధాశక్తికి. అది చాలామంది తక్కువ మంది చెప్తారు, కానీ అది అంతరంగికంగా లోపల ఉండేటువంటి గొప్ప విషయం అది. అందుచేత భోగముక్త, ఈ భోగాలన్నింటినీ విడిచిపెట్టేస్తాడు మానవుడు. అతను అనుగ్రహం కలిగిందంటే భోగాలు వదిలేస్తే లంపడం కోసం ఎన్నాళ్ళు పరిగెడతాం? నీటిలో పడేస్తే ఎంతసేపు దిగాలని చెప్పండి. మనం ఎప్పటికో ఒకప్పుడు మునిగిపోతాం. సంసారం అంతే, వ్యవహారం లోక వ్యవహారం అంతే ఎప్పుడైనా సరే, అవునా కాదా? లోక వ్యవహారం ఎప్పుడైనా అంతే. అందుచేత ఏంటంటే దీని నుంచి ఇదవ్వాలి. అతివక్త దురారాధ్య భోగముక్త జితాత్మభి తుష్టో భోగముక్త జితాత్మభి. ఆత్మను జయించడమే జితాత్మ అంటే ఏమిటి? భోగాలను వదిలిపెడితే ఆత్మ తన తాలూకా కంట్రోల్లోకి వచ్చే సాధన స్థిరమైనట్టుగా అంత శక్తి ఇచ్చేటువంటి వాడు కుజుడు. జితాత్మభి తుష్టో దదాసి సామ్రాజ్యం. నువ్వు సంతృప్తి చెందుతండ్రి నేను చేసినటువంటి నీ ఆరాధన వల్ల కానీ, నీకు చేసినటువంటి స్తోత్రం వల్ల కానీ నువ్వు సంతృప్తి చెందు. ఇప్పుడు సంతృప్తిగా ఉండండి అంటాం కదా అవతల వాళ్ళకి. ఆ విధంగా నువ్వు సంతృప్తి చెంది నాకు సామ్రాజ్యం, నాకు సామ్రాజ్యాన్ని ప్రసాదించు తండ్రి. తర్వాత వ్రణం హరశిక్షణాత్తు, క్షణంలోని నీ అనుగ్రహం వల్ల నా తాలూకా ఈ కురుపులు ఏవైతే ఉన్నాయో, వ్రణాలు అంటే గాయములు ఏవైతే ఉన్నాయో వీటిని హరించు. ఈ రోగాన్ని, గాయాలతో కూడుకున్నటువంటి ఈ రోగాన్ని హరించు తండ్రి అని చెప్పి ఆయన్ని ప్రార్థన చేయాలండి. తర్వాత సామ్రాజ్యం, మహా తెలివైన రాజుకు కావాల్సింది ఏమిటి? క్షాత్రం, పౌరుషం. అర్థమైందా అండి? క్షత్రియుడికి క్షాత్రం ఉంది కాబట్టి క్షత్రియుడు అన్నారు. ఏమండి? సహనం ఉంది కాబట్టి సౌమ్యుడు అంటారు. క్షత్రియుడికి ఉండవలసిన క్షాత్రం ఉండాలి. ఆ క్షాత్రం ఉండాలంటే ఎదురు నిలబడి భయం లేకుండా ప్రాణాన్ని వదిలేసైనా సరే పోరాడగలిగేటువంటి, ముందుకు వెళ్ళిపోగలిగేటువంటి శక్తి ఆ క్షత్రుడికే ఉంది. కాబట్టి అలాంటి ధైర్యాన్ని ప్రసాదించమని ఒకటి. సామ్రాజ్యం అంటే నా రాజ్యం, నాకు రాజ్యం అంటే ఇప్పుడు నన్ను రాజు చేసి మరి కాదు. నేను రాజు అంటే ఏంటి? నా ఇంట్లో నేనే రాజు. నా భార్యా పిల్లలు చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా నా భార్యా పిల్లలు విన్నాను అనుకోండి, అప్పుడు నేనే రాజుని, నాకే ఆనందం. అందుచేత ఏంటి అక్కడ సామ్రాజ్యం అంటే నాకు రాజ్యం వచ్చేయాలి. ఇదేంటి నేను ఎన్నాళ్ళు చెప్తున్నా సరే, నేను పారాయణ చేస్తున్నా సరే నాకు ఇంకా రాజ్యం రాలేదనుకుంటాను మూర్ఖులు. అలాగనుకోవడం కాదు. తన ఇంట్లో తన సుఖంగా ఉండి ఏది లోటు లేకుండా సంసారాన్ని చూసుకొని, సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఇది సహకరిస్తుంటే ఆయనే రాజు. తన ఆఫీసులోని తన గౌరవాన్ని తను నిలబెట్టుకొని తను ఉద్యోగం చేసుకుంటే తనే రాజు. అంచేత నిజంగా ఒరిజినల్గా క్షత్రియుడు ఎవడైతే ఉన్నాడో ఆయన కోరుకుంటాడు నాకు రాజ్యం కావాలని. అంతేకాని ప్రతివాడు రాజ్యం కావాలని కోరుకుంటే ఎంతమంది రాజులైపోతారు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ రాజులైపోతారు, ఈ స్తోత్రం చదివిన వాళ్ళందరూ. అక్కడ అర్థం అది కాదు. సామ్రాజ్యం అంటే నా రాజ్యం, నాకు నా తాలూకా ఏదైతే కుటుంబమో వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నంతా కూడా నాకు సక్రమంగా నడిచేటువంటి విధంగా అనుగ్రహించు తండ్రి అని చెప్పేసి నీకు నమస్కారం చేస్తున్నాను. అంచేత వ్రణం హరసి తక్షణాత్తు, ఈ క్షణమే నాకు వ్రణాన్ని, ఏదైతే రోగాలు ఉన్నాయో ఈ రోగాలను కూడా హరింపజేయి. ఒకప్పుడు ఆటాలమ్మ, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అంటే ఏంటంటారు వాటిని, ఉండేవాడిని అమ్మవారు అనేవారు పూర్వం. శరీరం మీద గాయాలు మచ్చలతో వచ్చేస్తుంది. అలాంటి వాడికి కూడా ఇది కుజుడే, అది వేడి వల్ల వచ్చేస్తుంది, విపరీతమైన వేడి వల్ల. అది తర్వాత విరించి చక్ర విష్ణూనాం మనుష్యానాంతు కథ తేనత్వం సర్వసత్వేన గ్రహరాజో మహాబల. గ్రహాలన్నింటిలోని మహాబలమైనటువంటి వాడు నువ్వు. ఎందుకు అంటే ధైర్యం ఉన్నటువంటి వాడు, స్పీడు, ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు బలవంతుడు. ధైర్యం లేనటువంటి వాడు, తెలివి లేనటువంటి వాడు పిరికివాడే. అంచేత ఈయన మంగళుడికి ఏమిటి చెప్పారు? విరించి అంటే విరించి అంటే ఇంద్రుడు చక్ర బ్రహ్మగారు ఇంద్రుడు, అర్థమైందా అండి? చక్రుడు అన్న ఇంద్రుడే. ఏమండి? విష్ణునాం
విరించి బ్రహ్మగారు, చక్ర అంటే ఇంద్రుడు, అర్థమైందా అండి? విష్ణునామం అంటే విష్ణువు. తర్వాత మనుష్యాణంతు కాకధ, వీళ్ళందరిలోని కూడాను తేనత్వం సర్వసత్వేన, వీళ్ళందరిలో కన్నా సత్వత్వం నీలోనే ఎక్కువగా ఉన్నది. అంచేత గ్రహరాజో మహాబల, గ్రహాలన్నింటిలోని మహాబలమైనటువంటి గ్రహరాజుతో సమానమైనటువంటి శక్తి గ్రహరాజు, అసలు సూర్యుడే. కానీ అంతటి వాడని నిన్ను పొగుడుతున్నాడు గ్రహరాజు. అంతటి వాడు నువ్వు ధైర్యంలో కానీ ఇవన్నీ ఇవ్వాలన్నా ఈ బ్రహ్మగారు విరించి, చక్రుడు, చక్ర అంటే ఈ ఇంద్రుడు విష్ణునామం అంటే విష్ణువు. వీళ్ళందరిలాగే నువ్వు కూడా సత్వత్వం ఉన్నటువంటి వాడివి, ధైర్యం ఉన్నటువంటి వాడివి. అంచేత గ్రహరాజో మహాబలశాలి అయినటువంటి గ్రహరాజు అయినటువంటి మంగళుడా, నీకు నమస్కారం చేస్తున్నాను. పుత్రాందేహి ధనందేహి, ఇంకా ఏమడుగుతున్నాడు? నాకు పుత్రుల్ని ప్రసాదించి తండ్రి. కుజుడు తాలూకా అనుగ్రహం ఉంటే మగ సంతానం కలుగుతుంది. కుజుడు తాలూకా అనుగ్రహం, గ్రహస్థితి బాగుంటే అన్నదమ్ములు బాగుంటారు. వీడి తాలూకా కుజుడిని బట్టి వీడి అన్నదమ్ములు, జాతకంలో వీడికి ఉండేటువంటి కుజుడిని బట్టి వీడి అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారు. సోదర స్థానం, సోదర కారకుడు, సోదర స్థానము, సోదరులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ కుజుడిని బట్టి వస్తుంది. అలాగే కుజుడు బాగుంటే భార్య యందు మగ సంతానం కలుగుతుంది. కుజుడు బాగులేకపోతే భార్యకి స్త్రీ సంతానం కలుగుతుంది. అంటే ఆడపిల్లల సంతానం ఎక్కువ కలుగుతుంది. అంచేత ఈయన పుత్రకారకుడు అనడానికి కారణం అది. ఇక్కడ ఏమన్నారు? పుత్రాందేహి ధనందేహి, ఓ మంగళుడా, ఓ కుజగ్రహమా, నాకు పుత్రుల్ని ప్రసాదించి తండ్రి. పుత్రాందేహి ధనందేహి, ధనం కూడా ఇవ్వాలి. పిల్లల్ని పోషించుకోవాలంటే నువ్వు ఆర్థికం కూడా అనుగ్రహం, ఆర్థికంగా కలిగేటట్టుగా సమృద్ధిగా ఉండేటట్టుగా నువ్వు అనుగ్రహించు తండ్రి. అందుచేత పుత్రాందేహి ధనందేహి త్వామద్య శరణంగత, అద్య నిన్నే వెంటనే ఇప్పుడే నేను శరణ పొందుతున్నాను తండ్రి. త్వాం అద్య ఇప్పుడే, నీకు ఎప్పుడో దండం పెడతాను అన్నది కాదు. దండం పెడితే ఏ రోజుకి ఆ రోజు ఇలా చెప్పుకుంటే ఎప్పుడే దండం పెడుతున్నానంటే అంత సంతోషం అయిపోతాడు. అద్య శరణంగత, నీకు శరణ పొంది ఉన్నటువంటి వాడిని నేను, నీకు సరెండర్ అయి ఉన్నాను నేను తండ్రి. అంతే. వ్రణదారిద్ర్య దుఃఖేభ్యో, వ్రణము, దరిద్రము, దుఃఖము. వ్రణం అంటే చెప్పుకున్నాం కదా, ఈ గాయాలతో కూడినటువంటి రోగాలు, పుళ్ళుతో కూడినటువంటి రోగాలు ఏవైతున్నా వీటిని వ్రణ, దారిద్ర్యం, దరిద్రము, దుఃఖము, ఇవేవైతే ఉన్నాయో, వ్రణాల వల్ల దుఃఖం వస్తుంది. అమ్మో నాయన బాబోయ్ నొప్పోయి అంటుంటారు. దరిద్రం వల్ల బాధే, తినడానికి ఉండదు, కట్టుకోవడానికి లేదు, ఎవడు పిలిస్తే వెళ్ళలేం, ఎవడు మన దగ్గర రాడు, అప్పు ఎవడు తీర్చలేము. ఇవన్నీ బాధలే. పిల్లలు ఓ పక్క నుంచి బాధపడుతుంటారు. ఇన్ని రకాల బాధలు, అది బాధే. అంచేత వ్రణ దారిద్ర్య దుఃఖేభ్యో శత్రువుణాం ముచ్యతే భయాత్తు. అర్థమైందా అండి? శత్రువుణాం ముచ్యతే భయాత్తు. వీటన్నింటినీ పోగొట్టి నా తాలూకా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన ఆరాధన చేస్తే ఇవన్నీ వాటంతా అవే వెళ్ళిపోతాయటండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఏవేవి చెప్పాడు విశేషమైనటువంటివి? ఇక్కడ పుత్రాందేహి ధనందేహి త్వామధ్య శరణంగత, ఈ రెండు నాకు పుత్రుల్ని ధనాన్ని ఇవ్వని నీకు శరణ పొందేశాను తండ్రి, ఓ మంగళగ్రహమ అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు ఏముంది? వ్రణ దారిద్ర్య దుఃఖేభ్యో శత్రువుణాం ముచ్యతే భయాత్తు. అప్పుడు వెంటనే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ కుజుడు తాలూకు అనుగ్రహం వల్ల వదిలిపెట్టి పారిపోతాయటండి. వీడిని ఎవడైతే స్తోత్రం చేశాడో వాడిని ఏభిద్వాదశభి శ్లోకై, ఈ 12 శ్లోకాలతోని స్తౌతిచద ధరాసుతం. ఈ 12 శ్లోకాలతోని ఎవరైతే కుజుడిని సంతృప్తి పెడతారో, స్తౌతి అంటే స్తుతి చేయడం. ఈ 12 శ్లోకాలతో ఎవరైతే కుజుడిని స్తుతిస్తుంటారో రోజు నిత్యం, ధరాసుతం అంటే కుజుడిని, భూమిపుత్రుణ్ణి ఎవరైతే ఇస్తారో వారికి మహతీం శ్రియమాప్నోతి, మంచి శ్రియమాప్నోతి అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది అని.
మహతీం శ్రియం. మహతీం అంటే గొప్ప ధనవంతుడు అవుతాడని, లక్ష్మీ అనుగ్రహం ఇది ఎక్కువగా కలుగుతుందని. మహతీం శ్రియం ఆప్నోతి, మహతీం శ్రియం ఆప్నోతి హ్యపరో ధనదో ఓ యథా. ఇంకా ఎలాంటి మహతీం శ్రియం, గొప్ప ధనవంతుడు అవుతాడంటే ఎలాంటి ధనవంతుడు అవుతాడు? కుబేరుడు అంతటి వాడ్రావీడు అనుకుంటారు జనాలు. కుబేరుడితో సమానం మనం అవలేము, కానీ మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు కుబేరుడు అంతటి ధనం ఉన్నదిరా బాబు నీకంటే, వాళ్ళందరికన్నా మనం గొప్పవడమే కదా. మనం కుబేరుడు అంతటి వాళ్ళు అవ్వక్కర్లేదు, మన కింద ఉన్నటువంటి వాళ్ళు మనని కుబేరుడిగా చూస్తే మనకు అదే గొప్ప. అంచేత అంతటి ధన సమృద్ధిని కలిగించేటువంటి శక్తి ఈ కుజుడిని ప్రార్థించిన వల్ల వస్తుంది అని చెప్తాను. ఏభిద్వాదశభి శ్లోకైస్తౌతి చ ధరాసుతం మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా. ఏ విధంగా కుబేరుడు ధనద కుబేరుడు అనిపించుకున్నాడో అంతటి ధనం మనకి కలుగుతుంది ఆ అనుగ్రహం వల్ల అని చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా ఈ స్తోత్రాన్ని నిత్యం కురుపులు, వ్రణాలు, రోగాలు, వ్రణ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు, మంచి సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళు, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, పెళ్ళి కానిటువంటి వాళ్ళు, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, ఏమండి, తర్వాత వ్యాపారాల్లో నష్టం వస్తున్నటువంటి వాళ్ళు, అప్పులు తీర్చలేకపోయినటువంటి వాళ్ళు, అప్పు తీర్చాలనుకున్నప్పటికీ కూడా అవకాశం లేక తీర్చలేకపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కుజుడిని ఆశ్రయించి రోజు ఈ స్తోత్రం చదివితే విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఏమిటి లాభాలు కలుగుతాయంటే భూమి లభిస్తుంది, గొప్ప ధనవంతుడవుతాడు, పుత్ర సంతానం కలుగుతుంది, రోగాలు పోతాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఆరోగ్యంగా ఉంటాడు. అందుచేత ఈ స్తోత్రాన్ని అందరూ చదువుకొని సర్వే జనాః సుఖినో భవంతు.